హలో అందరికీ. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకి దొరుకుతుందనమాట. మీరు గోల్డ్ కొనేటప్పుడు ఏ విధంగా స్కీమ్ కట్టి కొనొచ్చు అండ్ ఎవ్రీ మంత్ ఎంత కడితే మనకి లాభం, అలాగే ఏ స్కీమ్స్ కట్టితే మనకి లాభం అనే దానికి ప్రతి ఒక్కదానికి నేనైతే మనము పోస్ట్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే. ఇక్కడ ఏంటంటే లలితలో గోల్డ్ స్కీమ్ కడుతున్నారా, అలా అయితే ఒక్కసారి ఎన్ని టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి, ఏ స్కీమ్ మనకి ఏ టైప్ ఆఫ్ ఆదాయం ఉంటుందో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయని, ప్రీ బుకింగ్ అనమాట, అండ్ ధనవందనం, దాంతోపాటు ఫ్లెక్సీ ఆర్ ఫ్రీ ఫ్లెక్సీ అనమాట. మనము ఫ్రీ ఫ్లెక్సీని 2 రకాల స్కీమ్స్ ఉన్నాయన్నాను కదా. ప్రీ బుకింగ్ అయితే పక్కన పెట్టండి, ప్రీ బుకింగ్ చాలా కష్టం అనమాట. ఇందులో మీకు క్లియర్గా వాళ్ళ బుక్లెట్ ఫొటోస్ అయితే పెట్టానండి, అండ్ వాళ్ళ లొకేషన్ ఎక్కడెక్కడ ఉందో అవి కూడా పెట్టాను. మీరు ఇన్స్టాల్మెంట్లో ఏమేమి కట్టచ్చో కూడా మీకు ఇందులో క్లియర్గా చూపిస్తున్నాను, చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మీకు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, ఒక్కసారి చూడండి. మీరు గోల్డ్ స్కీమ్ కట్టాలనుకుంటున్నారా అంటే లలితలో గోల్డ్ స్కీమ్ కడుతుంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఫ్రీ ఫ్లెక్సీ, ధనవందనం, ప్రీ బుకింగ్ అనేది మనకి ఉంటుందన్నమాట. ప్రీ బుకింగ్ అనేది పక్కన పెట్టండి. ప్రీ బుకింగ్ అనేది మనం ముందుగా ఒక ఐటెం తీసుకొని ఆ ఐటెంకి పేమెంట్ చేసేసి ఆఫ్టర్ వేస్టేజ్ ఏం కట్టకుండా ఆఫ్టర్ 10 months తర్వాత మనం వెళ్ళి తీసుకోవడం ప్రీ బుకింగ్ అనమాట. అది ఆల్మోస్ట్ ఎవరు దాన్ని ప్రిఫర్ చేయరు. ఇక్కడైతే ఫ్లెక్సీ ఫ్రీ అనే దాన్ని ఒక్కసారి మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే గోల్డ్గా కానీ అమౌంట్గా కానీ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. గోల్డ్గా ఇప్పుడు సపోజ్ గోల్డ్ అనేది తగ్గింది, అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సపోజ్ గోల్డ్ పెరిగింది, యావరేజ్ అవుతూ గోల్డ్ అనేది మనకి అక్యుములేట్ అయిన గోల్డ్ మనకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇన్స్టాల్మెంట్లో 1000 నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు. ఇక్కడ మీరు 2500 కడితే ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ మీకు కావాలంటే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు కట్టిన అమౌంట్కి వాళ్ళు బోనస్ అయితే ఇవ్వరు. అండ్ ఇక్కడ వచ్చి 100% వాల్యూ ఆఫ్ అడిక్షన్ అంటే విఏ ఛార్జెస్లో అంటే వేస్టేజ్ అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ వస్తాయి. ఒక ప్రోడక్ట్కి సంబంధించిన ఈ ఛార్జ్ మనకైతే ఖచ్చితంగా పడదనమాట. ఇది మీరు తీసుకుంటే కంపల్సరీగా మీరు 3% ఆఫ్ జిఎస్టీ అనేది వాళ్ళకైతే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ 1.5% సెంట్రల్ బోర్డ్ అండ్ 1.5% స్టేట్ బోర్డ్కి అయితే మనకి పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే 11 months కంపల్సరీగా వాళ్ళకి కట్టాలి. 11 month తర్వాత వాళ్ళు ఒక మెచ్యూర్ డేట్ ఇచ్చుంటారు. ఆ డేట్ తర్వాత మీరు అనేది వెళ్ళి గోల్డ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ గోల్డ్ అనేది ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. లలిత జ్యువెలరీస్లో ఏ షాప్లో అయినా మీరు కట్టిన షాప్లో మీకు నచ్చకపోతే ఏ షాప్కి అయితే మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ ధనవందనం గురించి మీకు క్లియర్గా చెప్తాను. గోల్డ్ అండ్ అమౌంట్ రెండుగా యాడ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఏం చూసారంటే 50% బోనస్ అనేది మనకి లాస్ట్ మీరు 11th month ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేస్తే లాస్ట్లో సపోజ్ మీరు 2000 పే చేసి ఉంటే 1000 రూపీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటు 50% ఆఫ్ వాల్యూ ఆఫ్ అడిక్షన్ అనమాట. ఇక్కడ వచ్చి మనకి మంజూరు కూలీ అంటారు కదా, ఆ వేస్టేజ్ దాంట్లో 50% అనేది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు 50% ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ అయితే ఇప్పుడు రింగ్ తీసుకుంటున్నారంటే దాని వేస్టేజ్ 18% ఉంటే మీరు 9% అయితే వాళ్ళు ఇస్తారు, 9% అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో కూడా కంపల్సరీగా మనం 3% ఆఫ్ జిఎస్టీ అనేది పే చేయాలి. అండ్ 11 month కంపల్సరీగా తీసుకోవాలి. 11 month కంపల్సరీగా మనకి టైం అయితే ఉంటుంది. 11 month తర్వాతే మనకి అప్లికబుల్ అవుతుంది. ఇది వచ్చి ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. అండ్ ప్రీ బుకింగ్ ఆల్రెడీ చెప్పేశాను కదా అండి, ఈ విధంగా ఉంటుంది. ప్రీ బుకింగ్ మనం ముందుగా ఈ 2 స్కీమ్స్ మాత్రం మీరు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఎవరి దగ్గర అమౌంట్ రెడీగా ఉంటుంది కాబట్టి ఈ 2 టైప్స్ ఆఫ్ మీకు స్కీమ్స్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఇందులో నేను ఏది బెస్ట్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. నా ఒపీనియన్ అయితే విచ్ వన్ ఈజ్ బెస్ట్ అంటే ఫ్రీ ఫ్లెక్సీనా ధనవందనం అంటే ఫ్రీ ఫ్లెక్సీనా చెప్తాను. ఎందుకంటే మనకు వాళ్ళకి ఇచ్చే 50% బోనస్ అంటే 1000 రూపీస్ కట్టామనుకోండి, 1000 రూపీస్లో 500 బోనస్ ఇస్తారు. అదే వేస్టేజ్ మనం కట్టాలి కదా, ఆల్మోస్ట్ సగం వేస్టేజ్ మనకి వచ్చేస్తుంది అనమాట. సగం వేస్టేజ్ మనం పే చేయాలి. సపోజ్ వేస్టేజ్ 4000 వచ్చింది అనుకోండి, 2000 మనం పే చేయాలి. బట్ వాడు మనకి ఇచ్చేది వచ్చి 500 రూపీస్ మాత్రమే. చూసారా ఎంతలా డిఫరెన్స్ అయితే ఉందో. కాబట్టి నేనైతే ఈ ఫ్రీ ఫ్లెక్సీని ప్రిఫర్ చేయమని చెప్తాను. ఖచ్చితంగా మీరైతే ఎవ్రీ మంత్ ఈ విధంగా అయితే సేవ్ చేయండి. అండ్ ఒక్కసారి వెళ్ళి షాప్లో ఎన్రోల్మెంట్ అయితే చాలండి.
వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. మన ఫోన్ నెంబర్కి మనకి ఫోన్లోనే మీరు పే చేసుకోవచ్చు యాప్ ద్వారా. వీడియో ఫర్దర్ మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.